బ్రదర్ నమస్తే. మీ పేరు? నా పేరు రవి కర్ణాటి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సెయింట్ లూయిస్ మిజోరీ స్టేట్ యుఎస్ నుంచి వచ్చాను. నేను ఒక ఎన్ఆర్ఐని. ఎన్ఆర్ఐ. ఎందుకని అసలు ఈసారి ఎన్ఆర్ఐలు ఓటింగ్కి ఇంత రెస్పాండ్ అయ్యారంటారు? నేను గత 2 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇండియాకి ఇక్కడున్న పరిస్థితుల్ని, ఇక్కడ ప్రజలు కనీసం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయటికి చెప్పడానికి బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ రోడ్లను చూశాను, రక్షణ వ్యవస్థ చూశాను, చాలా వ్యవస్థలు నాశనమే అనిపించింది. నేను అప్పుడప్పుడు బయటికి రావాలని మాట్లాడదలుచుకొని కూడా నా పక్కన వాళ్ళు వద్దొద్దు, ఇప్పుడు నీ వల్ల నువ్వు ఇప్పుడు మాట్లాడటం వల్ల నువ్వే నష్టపోతావు, సైలెంట్గా ఉండు అంటే, సరే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు. సో ఈ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను లాస్ట్ 2 సంవత్సరాల నుంచి. సో నేను వెయిట్ చేస్తున్నా, ఫస్ట్ ఏప్రిల్లో ఉంటుందని చెప్పి ఏప్రిల్లో టికెట్ బుక్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. మనకి మే అని తెలిసింది. మే అని తెలిసిన వెంటనే నేను ఎలక్షన్కి 2 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకొని రెడీగా ఉన్నాను రావడానికి. సో దీంతోపాటు నాకు ఈ ఓటుతో పాటు ఇంకా ఏం చేయొచ్చు అనిపించింది. సో మేము ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మేము అందరం కలిసి ఇన్ఫ్లుయెన్సర్ కాలింగ్, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తేవడానికి మా వంతుగా మేము ఎంత ప్రయత్నం చేయగలము, అలా అదేవిధంగా నరకాసుర వధ అని, అసుర వధ అని వివిధ ప్రోగ్రాముల ద్వారా మేము ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని, జుగుప్స కలిగించే కొన్ని పోస్టులని డిలీట్ చేయడం జరిగింది, రిపోర్ట్ చేయడం. మా వంతుగా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాము. అంటే ఇక్కడ ముఖ్యంగా అంటుంది ఏంటంటే కనుక కొంతమంది కేఎస్ ప్రసాద్ లాంటి అనలిస్టులు మాట్లాడుతుంది ఏంటంటే అసలు ఎన్ఆర్ఐలకి ఏం పని, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఏం పని, ఇక్కడికి వచ్చి ఓటేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అనే మాట అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మీరు అసలు ఈసారి ఎన్ఆర్ఐ వింగ్ అంటే ఎన్ఆర్ఐ టీడీపీ అనే కాదు, ఎన్ఆర్ఐస్లో దాదాపు 90% ఒక్కొక్క టికెట్ $2,500, $3,000, $4,000 పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఓటేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం మన రాష్ట్ర పరిస్థితులు, మెయిన్గా వ్యవస్థలన్నీ పాడైపోయాయి. సో మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు. రోడ్లను చూస్తే నాకు అసలు లాస్ట్ 2 ఏళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేసినా ఏంటి మన రాష్ట్రం ఇలా అయిపోతుంది, మనం ఇంకా 80స్లో ఉన్నామా 70స్లో ఉన్నామా, ప్రపంచం అంతటా కూడా ఒక రకంగా నడుస్తుంటే మన ఒక్క రాష్ట్రం వెనక్కి వెళ్తున్నట్టు అనిపించింది. సో ఎన్ఆర్ఐలు అందరూ కూడా చాలా బాధపడ్డాం. అంటే మన రాష్ట్రంలో బయట వాళ్ళు చేసే కామెంట్స్, మన రాష్ట్రంలో వాళ్ళకున్న చిన్న చూపు, చులకన భావం ఇవన్నీ చూసి మనందరికీ మన రాష్ట్రం అంటే అభిమానం, గౌరవం, ప్రేమ అన్నీ ఉంటాయి. మన రాష్ట్రం గొప్పగా ఎదగాలి, మన వాళ్ళకి అవకాశాలు ఉండాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. మేము అక్కడికి వెళ్ళినా ఏదో ఒక రోజు ఇక్కడికి రావాలి, ఇంకా మన దేశానికి ఏదో ఒకటి చేయాలి, మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న భావాలు మా అందరిలోనూ ఉంటాయి. సో మా వంతు ప్రయత్నంగా చేయాలన్నా ఇది వెనక్కి వెళ్తూ ఉండటంతో మేము ఇంకా తట్టుకోలేకపోయాం. చెప్పాలంటే బాధేసింది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి, నేను అప్పటి వరకు కొంచెం నెమ్మదిగా వెళ్దాం అన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు నేను నా రౌటు, నేను యుఎస్ వెళ్ళినా, నేను ఐటీలో వర్క్ చేస్తున్నా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నేను గవర్నమెంట్ స్కూల్లో 8th 9th చదివాను. 8th 9th చదివినప్పుడు నాకు చిన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మభూమి అనే ప్రోగ్రాము బాగా ఇష్టం. అది జరిగిన నెక్స్ట్ 2-3 months మా స్కూల్ చాలా నీట్గా ఉండేది, బాగా ఆడుకునే వాళ్ళం. నెక్స్ట్ మా టీచర్స్ కొంతమంది అంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి కొన్ని రోజులు రారు, సైన్ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆయన రావటం మొదలుపెట్టారు. ఏంది అని అడిగితే చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, మేము స్కూల్కి రావాలి. ఇట్లా గవర్నమెంట్ ఆఫీస్లో నాకు తెలిసిన చుట్టాలు కూడా వాళ్ళందరూ ఆఫీసులకు వెళ్ళటం మొదలుపెట్టారు. అప్పుడే నాకు ఆయన మీద ఒక రెస్పెక్ట్, గౌరవం ఉంది. అయితే మధ్యలో కొన్ని మన పరిస్థితుల్లో మనం వెళ్ళినాక నేను కొంచెం స్లో అయ్యాను. బట్ ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పారో నాకు బాధేసింది, చాలా బాధేసింది. సో నా వంతుగా నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. మా దగ్గర సెయింట్ లూయిస్లో మేము ఒక మీట్ అయ్యాము. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అరెస్ట్ చేసిన అది ఇల్లీగల్, ఆయన రిలీజ్ చేయాలని చెప్పి మా వంతు మేము ప్రొటెస్ట్ చేశాము. ఇంకా అక్కడ నుంచి నాకు ఇంకా కసి పెరిగిందండి. చంద్రబాబు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం నేను చేసిన తప్ప, పేద ప్రజలకు ఇంగ్లీష్ అందించడం నేను చేసిన తప్ప, వాళ్ళకి నాణ్యమైన భోజనం పెట్టడం నేను చేసిన తప్ప అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలను ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా నేను విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాడంటారా? సో స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం గౌరవించదగింది. కానీ ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో నేను చిన్నప్పుడు చదివినప్పుడు నాకు నేర్పిన ఇంగ్లీష్ ఆయనకి ఎంత ఇంగ్లీష్ వచ్చు? ఆయనకు ముందు ఇంగ్లీష్ వస్తేనే కదా నేర్పగలిగేది. ఆయనకే వచ్చిరాని ఇంగ్లీష్ తోటి నీకు సిస్టమ్ని వీళ్ళని ట్రైనింగ్ చేయకుండా ఇలా తీసుకురావటం ఏమొద్దంటే పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకోలేకపోగా ఇంకా తెలుగులో కూడా వాళ్ళకి అర్థం కాని ఇంగ్లీష్తో సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఇంకా అంటే నేను ఆ పదం తప్పు వాడకూడదు, బట్ పిల్లలకి తగ్గ గ్రోత్, వాళ్ళకి కావాల్సిన లెర్నింగ్ అన్నది కరెక్ట్గా జరగలేదు. నువ్వు టీచర్స్ని ట్రైన్ చేసి ప్రాపర్గా ఇది సిస్టము, నేను ఇలా చేస్తున్నాను అని ఒక సిస్టమ్ ద్వారా వెళ్తే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అదర్ పీపుల్. ఈయన ముందే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పీపుల్ని ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. మార్కెటింగ్ కోసం నేను చేశాను చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఏదో
ఏదో చేసామన్నారు. ఎంతమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఎన్ని స్కూళ్ళకి ఆయన చేశారు. ఓన్లీ సిటీస్లో కొన్ని కొన్ని స్కూల్స్ మార్చారు, బట్ పల్లెటూరులోకి వెళ్తే స్కూల్స్ అలానే ఉన్నాయి. అది ఐ వుడ్ సే ఇట్స్ ఏ మార్కెటింగ్ ట్రిక్. అంటే ఇక్కడ ఇంకో విషయం ఆలోచిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు గమనించిన లోపాలు ఏంటంటారు? ఫస్ట్ పోలీస్ సిస్టమ్ అండి, అది ఆనెస్ట్గా చెప్తే నేను బాధపడ్డది. అన్యాయం జరిగినోడు స్టేషన్కి వెళ్ళి ఇది నాకు అన్యాయం జరిగిందని చెప్పాలి అంటే వాడి మీదనే రివర్స్లో కేసులు పెట్టి నేను పర్సనల్గా మా చుట్టాలే ఇబ్బంది పడ్డారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పీపుల్ వల్ల దెబ్బతిన్నారు. అరే నేను దెబ్బతిన్నానని చెప్పి వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళ మీద రివర్స్లో కేసులు పెట్టారు. మాది మాచల నియోజకవర్గం, చాలా దారుణంగా జరిగింది. ఎక్కడికక్కడ మాట్లాడాలంటే భయం, ప్రజల్లో ఒక వణుకు. అసలు ఏ పరంగా చూసుకున్నా కూడా పీపుల్లో రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కుల్లో మాట్లాడే హక్కు అండి, ఆ హక్కు లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. అది నేను మెయిన్గా గమనించింది. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ పీపుల్స్ డెమోక్రసీ అనేది మిస్ అయింది కాబట్టి మీరందరూ కసిగా వచ్చారనుకోవచ్చు అంటారా? డెమోక్రసీ మిస్ అయింది, అదొక పాయింట్. అభివృద్ధి లేదు, రోడ్ల వ్యవస్థ లేదు, వ్యవస్థలన్నీ పాడైపోయాయి. ఇందులో మనం ఆంధ్ర ఇందులో ప్రోగ్రెస్ అయింది అంటే ఇందులో ప్రోగ్రెస్ అయిందని చెప్పడానికి ఏం లేదు. వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళ ఓన్ లెక్కలు, వీళ్ళ ఓన్ అబద్ధాలు. ఇప్పుడు వైజాగ్లో ఒక షో పెట్టారు, గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు. వాళ్ళ మెంబర్స్ని తీసుకొచ్చి కోట్లేసి, అది అసలు ఎంత రియాలిటీ షో అది. 13 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి అని చెప్పి మరి ఆయన చెప్పారు కదా మన మినిస్టర్ ఉడివాడ అమర్నాథ్. ఏది కోడిగుడ్ల వ్యాపారం చేసుకోవడానికి వచ్చి నేను అలా. సో అదే అండి, అది అంతా అబద్ధం. అది అబద్ధం క్లియర్గా తెలిసింది. రియాలిటీ షో పీపుల్ని మేము ఇలా 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 చేయొచ్చు అనుకున్నారు. కానీ ప్రజలకు తెలుసు మనం అబద్ధాన్ని ఒకటి ఉంటుంది కదండి, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము. ఇప్పుడు జరిగింది అది, నువ్వు అందరినీ ఎల్లకాలం మోసం చేయలేవు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదంటారా? నమ్మలేదు అంటే ఆయన ఇచ్చిన హామీల్లో చాలా వరకు జరగలేదు. ఆయన ప్రచారం చేసుకున్నారు, కొన్ని చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన హామీలు కాదు అవి. ఆయన ఏదంటే ప్రజలకు నేను డబ్బులు ఇచ్చాను, ఈ డబ్బులతో నాకు ఓట్లు వేస్తారు, కొనుక్కుంటారు అని అనుకున్నాడు. కానీ అట్లా ఆలోచించే వాళ్ళు అందరూ ఉండరు. ఎవరో కొంతమందిని ఆయన చెప్పినట్టు వినే వాళ్ళు ఉంటారేమో, కానీ వాళ్ళు నేను తప్పను, వాళ్ళకున్న అవగాహన అది. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన రిజల్ట్ చూశారు కదా, ప్రజలకు తెలుసు మన రాష్ట్ర మ్యాండేటరీ అవడానికి ప్రధానంగా భూమిక మీ ఎన్ఆర్ఐల పాత్ర ఎంత ఉందని భావిస్తున్నారు మీరు? ఎన్ఆర్ఐలు అందరూ అంటే నేను ఒక్కనని చెప్పను, మా టీం చాలామంది ఉన్నారు, ఇంకా నాకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ కాలింగ్ అని ఈ పీపుల్ని మోటివేట్ చేయటము. ఇప్పుడు నేను ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో వస్తున్నానండి, నేను మీట్ అయిన పీపుల్ ఉన్నారనుకోండి, ఆంధ్ర నాతో పాటు వస్తున్నారు, వాళ్ళందరికీ నేను రాష్ట్ర పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అలానే నేను డ్రైవర్స్ వీళ్ళందరితో వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు కొంతవరకు వాళ్ళు పక్కా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే 4 ఓట్లు అటేయాల్సింది అన్న, నువ్వు చెప్పావు కదా నేను కనీసం 2 అన్నిటి వేసానని అని చెప్పి నాకు తర్వాత మెసేజ్లు పెట్టారు డ్రైవర్స్ కానీ కొంతమంది పీపుల్. అంటే యాక్చువల్గా చెప్పేది ఏంటంటే ఈ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద అగ్నెస్ట్గా ఉండడానికి ప్రధాన కారణం మీరు ప్రజల్ని మోటివేట్ చేశారనుకోవచ్చు అంటారు. ముఖ్యంగా వాళ్ళలో కేఎస్ ప్రసాద్, ఈ కేఎస్ ప్రసాద్ అయితే కనుక మిమ్మల్ని ఒక రకంగా ద్వేషించే పరిస్థితికి వచ్చాడు. ఆయన ఎలా చూడాలంటారు ఆ కేఎస్ ప్రసాద్ని? నాకు నిజంగా ఆయన తెలియదండి, కానీ నేను ఈ ఛానల్స్ అన్నిటికంటే కూడా రాష్ట్ర పరిస్థితులను చూసి పీపుల్ని మోటివేట్ చేయాలనుకున్నాను. నా వంతు కాదు, మన వంతుకు ఏం చేయగలం అని చేద్దామని అందరం అనుకున్నాం. ఎన్ఆర్ఐ టీడీపీ పీపుల్ అనుకున్నారు, నాట్ ఓన్లీ టీడీపీ ఎన్ఆర్ఐ పీపులే అనుకున్నారు, నాట్ ఓన్లీ టోటల్ అన్ని జనసేన ఎన్ఆర్ఐ పీపుల్. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది జనసేన మిత్రులు, వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు నోటి ద్వారా వాళ్ళ చుట్టాల వరకు చెప్పగలిగారు. సో నా వంతుగా నేను ఫోన్లు చేసి మాట్లాడగలిగాను, కొన్ని నియోజకవర్గాల్లో పీపుల్తో మాట్లాడగలిగాను. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకొని ఇక్కడ నేనున్న 2-3 రోజుల్లో ఓటేసే ముందు వరకు కూడా ఆ ఓటేసే రోజు కూడా నేను నా వంతు ప్రయత్నం నేను చేశాను. అది రాష్ట్ర పరిస్థితులను చూస్తే ఇదేదో నాకేదో లబ్ధో లేదు, మన రాష్ట్రం బాగుపడాలి. ఇప్పుడు మీ సంతోషం ఎలా ఉందంటారు? ఒక రకంగా చెప్పాలంటే మ్యాసివ్ విక్టరీ అనేది ప్రజలు టీడీపీ కూటమికి అందించడం జరిగింది. ఈ విక్టరీని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మరి మీరు? సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. నేను టీడీపీకి గెలిస్తే చాలు మన రాష్ట్రం బాగుపడుద్ది అనుకున్నాను, కానీ ఇది ప్రజలు అందరూ ఇది ప్రజా విజయం ఖచ్చితంగా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఆల్సో నెక్స్ట్ 5 years మన రాష్ట్రం అభివృద్ధిని చూడాలనుకుంటున్నాను. దీంట్లో మీ కంట్రిబ్యూషన్ ఎంత బాగుండబోతుంది? ఎన్ఆర్ఐల కంట్రిబ్యూషన్ నేను డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఎన్ఆర్ఐస్ తరఫున 1 lakh ఉద్యోగాలు తెప్పిస్తామని మేము ప్రామిస్ చేశారు. అందులో మేము మాట చెప్పామంటే ఏదో చెప్పేసి వెళ్ళిపోయే టైప్ కాదు.
మా వంతుగా నేను నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ నాకు తెలిసిన మా మిత్రుల్ని కూడా మాట్లాడి మనం ఇది చేసాము, మనం ఏం చేద్దాం నెక్స్ట్ అన్నది డిస్కస్ చేసి మా వంతుగా మేము రాష్ట్రం అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తేడానికి మెయిన్గా ఐటీ సెక్టార్. సో ఇప్పుడు ఆఫ్ షోర్ వర్క్ ఉంటుంది, లైక్ ఆఫ్ షోర్ టీమ్స్ని లైక్ కంపెనీస్ని ఎక్కడ పెట్టాలంటే మనం చిన్నవి స్టార్ట్ చేసినా చాలు. ఒక 100 మంది 200 మంది ద్వారా కొంత స్టార్ట్ చేసుకుంటే ఉపాధి స్టార్ట్ అవుద్ది. దాని ద్వారా చుట్టుపక్కల ఇంకా కొంతమందికి ఉపాధి వచ్చింది. సో అలాగా ఇంకా నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి, అవి వాళ్ళతో మాట్లాడి అందరం కలిసి మా వంతుగా మేము ఉద్యోగ సృష్టికి క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్.